ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసావని నేను అడుగుతా ఉన్నా. వీటి దగ్గర ఎక్కడా కూడా నీ దగ్గర సమాధానాలు లేవు. అందుకనే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గడ్కరీ గారు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా వాళ్ళందరూ ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పోలవరం డ్యామ్ని పరిగెత్తిచ్చారు. ఇవాళ ఈ అసమర్థత అద్దమ్మ చేతగాని ప్రభుత్వం రివర్స్ రెండింగ్ డ్రామా ఆడి నేను ఇన్ని కోట్లు ఆదా చేశాను, అన్ని కోట్లు ఆదా చేశానని చెప్పి 738 కోట్లు ఆదా చేశాను రివర్స్ రెండింగ్ డ్రామా అని 4,000 కోట్లు ప్రాజెక్టు పనులు పెంచేశాడు. ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 20లో వచ్చిన, ఆగస్టులో, సెప్టెంబర్లో వచ్చిన, అక్టోబర్లో వచ్చిన ఈ గోదావరి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినా కూడా నీ దగ్గర సమాధానం లేదు. 150 అడుగులతో నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ని 135 అడుగులకు పరిమితం చేసి 45.72 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యామ్ని 41.35 మీటర్లకి పరిమితమై పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో ముంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, వచ్చిన కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా 2,415 కోట్లని పోలవరం నిర్వాసితులకి డబ్బులు కట్టకుండా ఆ డబ్బులన్నీ వేరే పనులకి మరల్చావంటే పోలవరం నిర్వాసితులకి ఓట్లు అడిగే హక్కు నీకుందా? పోలవరం నియోజకవర్గంలో కానీ, రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. రేపు ఆ ప్రాంతాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి పోలవరం ప్రాజెక్టు గురించి, ఈ రాష్ట్రంలో రైతాంగానికి పోలవరం డ్యామ్ గురించి ఏం సమాధానం చెప్తావో చెప్పమని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ 55,548 కోట్లు DPR2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా స్పష్టంగా 2019లో ఫిబ్రవరిలో క్లియరెన్స్ ఇస్తే ఈరోజు కూడా DPR2ని అమలు చేయలేదంటే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకోలేదంటే 31 మంది ఎంపీలు ఢిల్లీలో ఉండి గడ్డి పీకుతున్నారా? 31 మంది ఎంపీలు ఆంధ్రభవన్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇవాళ వీటికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్స్ తెచ్చిన 55,548 కోట్లు TSC క్లియరెన్స్ DPR2 నువ్వు ఫైనాన్షియల్ క్లోజర్ తేలేదంటే ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసావు? ఫైనాన్స్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిసావు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసావు? నువ్వెన్నిసార్లు కలిసినా హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని నీ కేసుల్లో బయటపడటానికి, బాబాయ్ హత్య కేసులో నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నీ తమ్ముడిని కాపాడుకోవటానికి నీ ఎంపీలు ఉపయోగపడ్డారు. నీ ముఖ్యమంత్రి హోదా ఉపయోగపడింది. పోలవరం డ్యామ్ నిధులు తేటానికి ఉపయోగపడలా, ప్రత్యేక హోదా తేటానికి ఉపయోగపడలా, రైల్వే జోన్ తేటానికి ఉపయోగపడలా. రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులు 1,00,000 కోట్లు 2 రాష్ట్రాలకి పంపకాలు జరగాలి. వాటికి ఉపయోగపడలా నీ అధికారం. ఆంధ్ర భవన్ ఆస్తులు పంపకాలు జరగాలి, వాటికి ఉపయోగపడలా నీ అధికారం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, దానికి ఉపయోగపడలా నీ అధికారం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టావు, దాన్ని ఆపడానికి నీ అధికారం ఉపయోగపడలా. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పొలాలన్నీ కూడా దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపావు, దానికోసమే నీ తాపత్రయం అంతా. ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నిటికీ కూడా సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల ముందు కారు కోతలు కూశారు, ఇంతంత పుస్తకాలు వేసుకొని మా మీద బురద చల్లారు. నీరు చెట్లో జైల్లో పెడతాం, పోలవరంలో జైల్లో పెడతాం, పట్టిసీమలో జైల్లో పెడతాం. ఎన్ని కారు కోతలు కూశారు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని అసత్యపు మాటలు ఎన్ని చేసినా ఇవాళ కడిగిన ముత్యంలాగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇరిగేషన్ రంగంలో ఒక స్వర్ణయుగంలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో
ప్రతి జిల్లాలో ప్రతి రైతుకి చివరాయికట్టు రైతుకి న్యాయం చేయటానికి రైతాంగానికి సాగునీటి సంఘాలు పెట్టి ప్రాజెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏపీఐడిసి లిఫ్ట్ ఇరిగేషన్లో బ్రహ్మాండంగా పరిగెత్తించి అంత చేస్తే ఈ 5 ఏళ్ల నీ నిర్వాకం వల్ల నీ చేతకాంతనం వల్ల ప్రజావేదిక విధ్వంసం